నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అచ్చి రాలేదు లేకపోతే కలిసి రాలేదు అనే మాట వింటూ ఉంటాం, మీరు కూడా వినే ఉంటారు. మీ శాస్త్రం ప్రకారం చెప్పండి సార్. అంటే కొంతమంది ఏమంటారంటే, మేము ఇంట్లోకి వచ్చాం, ఇల్లు కొనుక్కున్నాం, అప్పటి నుంచి మాకు కలిసి రావట్లేదు, అంటే దీనికి ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయా అని అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, లేకపోతే ఇల్లు అమ్ముకోవటం అట్లాంటివి చేస్తుంటారు. కొంతమంది అయితే ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళిపోతే బంగారు ఆభరణాల మీద కూడా దీన్ని ఆపాదిస్తుంటారు. ఈ ఆభరణం కొనుక్కున్నాము, మాకు అచ్చి రాలేదు, లేకపోతే ఈ పూజ చేశాము, మాకు అచ్చి రాలేదు. ఇలాంటి మాటలు సర్వసాధారణంగా వినపడుతూ ఉంటాయి సార్. ఇవి ఎంతవరకు కరెక్ట్? కలిసి రాకపోవటం అనేది ఉంటుందా? ఒకవేళ ఉంటే దీనికి ఏంటి సార్ రెమెడీ? కలిసి రావడం లేదనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి భూమి మీద నివసించే ప్రతి జీవికి కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది. వైబ్రేషన్ అనేది అంత అర్థం కాని ఓడేం కాదండి. వైబ్రేషను ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగేంత ఈజీగా ఉంటుంది. అది ఈరోజు మనం చెప్పుకుందామండి. అయితే అలా ఒక వైబ్రేషన్ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఆ వైబ్రేషన్ ని గమనించుకుంటూ దానికి అనుగుణంగా మన యొక్క జర్నీ ఉండటమే. అంటే ఏదన్నా ఒక ప్రొడక్ట్ కొనాలన్నా లేదా అమ్మాలన్నా ప్రతిదీ ఎవ్రీథింగ్ మనం ఆ వేలో గనక మనం జర్నీ చేస్తూ ఉంటే దానికి పెద్ద పెద్ద చదువులు తెలివితేటలు అవసరం లేదండి. ప్రతి కామన్ పీపుల్ కూడా దాన్ని మనం ఫాలో అవ్వచ్చు. అలా ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వారికి నష్టం అనేది మాత్రం అసలు ఉండదు. రైట్ సార్. ఇప్పుడు మీరు వైబ్రేషన్ అన్నారు, అసలు ఈ వైబ్రేషన్ అంటే ఏంటి సార్? అంటే జన్మ వైబ్రేషన్ అని అన్నారు, ఇది ఎలా తెలుసుకోవాలి? ఒకసారి వివరంగా చెప్తారండి. ఓకే అండి, తప్పకుండా. అంతకంటే ముందు అసలు వైబ్రేషన్ అనేది చాలా చిన్న విషయం అండి. అంటే మనం వినలేదు కాబట్టి ఇప్పుడు ఇది కొత్తగా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క భూమి మీద మనకి ప్రతి జీవికి జన్మించగానే ఆ జీవి చుట్టూ కొన్ని గ్రహాలు క్లోజ్ గా ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్న ఈ విశ్వము చుట్టూ మొత్తం గ్రహాలమయమే కదా, కోటాను కోట్ల గ్రహాలు. అయితే ఏ ప్లేస్ ని మనం పాయింట్అవుట్ చేసినా అక్కడ దగ్గరలో ఒక 7 గ్రహాలు క్లోజ్ గా ఉంటాయి. అయితే ఇక్కడ మన శిశువు జన్మించినప్పుడు కూడా అలాంటి 7 గ్రహాలే ఉంటాయి. అవేంటంటే లగ్నానికి సంబంధించిన 4 గ్రహాలు, రాశికి సంబంధించిన 2 గ్రహాలు, ఆ యొక్క డే లార్డ్. ఈ 7 గ్రహాలని ఆ శిశువుని రూల్ చేసేటువంటి రూలింగ్ గ్రహాలు అంటారు. ఈ 7 గ్రహాల యొక్క మొత్తం మరో గ్రహం వస్తుంది, దానిని రూలింగ్ మూల గ్రహం అంటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. వారి లైఫ్ లో వారి యొక్క రూలింగ్ మూల గ్రహం ఏంటి అనేది తెలిసి ఉండాలి. తర్వాత వారి యొక్క రాశి లగ్నం అనేది ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఈ 2 విషయాలు తెలిస్తే దాని నుంచి వచ్చిందే మనకి జన్మ వైబ్రేషన్. దాన్నే ఇంకొంచెం వివరంగా చూద్దాం. ఓకే, మొదటగా మనం జన్మ వైబ్రేషన్ ని మీకై మీరు ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్పి ఆ తర్వాత మనం టాపిక్ లోకి వద్దామండి. ఇప్పుడు మొదటగా జన్మ వైబ్రేషన్ తెలుసుకోవటం చాలా ఈజీ. అది ఎలాగనేది చూడండి. అయితే దీనికోసం మనం ఒక సాఫ్ట్వేర్ను కూడా యూజ్ చేయొచ్చు. అంటే మాన్యువల్గా చేయాలంటే మనకి 3 hours పడుతుంది. అంతకంటే ఒక సాఫ్ట్వేర్ ద్వారా మీరు ఈజీగా మీ యొక్క జన్మ వైబ్రేషన్ని ఎలా తెలుసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి కేపీ ఆస్ట్రాలజీ యాప్ అని కొట్టండి. కేపీ ఆస్ట్రాలజీ యాప్. దీనికి ఒక యాప్ వస్తుంది. దీనిలో మీ డీటెయిల్స్ కొట్టి చూస్తే మీకు మీ జన్మ వైబ్రేషన్ ఎలా తెలుసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇలా మీరు దీని నుంచి తీసుకోగానే మీకు ఒక రాశి చక్రం, ఒక భావ పట్టిక, ఒక గ్రహ పట్టిక 3 వస్తాయి. వీటిల్లో భావ పట్టికను తీసుకోండి, గ్రహ పట్టికను తీసుకోండి. ఈ భావ పట్టికలో 1, 2, 3 రోమన్ అంకెలు 12 వరకు ఉంటాయి. దీంట్లో 1వ రోమన్ అంకె తీసుకుంటే లగ్నం యొక్క రాశి లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు అని 4 గ్రహాలు వస్తాయి. ఈ 4 గ్రహాలని తీసుకోండి. ఉదాహరణకి ఇవి రవి, చంద్ర, కుజ, బుధ అనుకుందామండి. ఈ 4 తీసుకుందామండి. బుధ బ్యాక్ నుంచి తీసుకుంటున్నాను. కుజ, చంద్ర, రవి. లగ్నం యొక్క సబ్ లార్డు, స్టార్ లార్డు, రాశి లార్డు. తర్వాత ఆ రోజు యొక్క అధిపతి, మీరు ఏ రోజైతే జన్మిస్తారో ఆ రోజు యొక్క అధిపతి. ఉదాహరణకి మీరు మంగళవారం జన్మించారనుకోండి, ట్యూస్డే జన్మించారనుకోండి, దీని యొక్క అధిపతి కుజుడు. సో కుజ డే లార్డ్.
తర్వాత దీనిలోకి రండి, గ్రహ పట్టికలోకి రండి. గ్రహ పట్టికలో రాశికి సంబంధించినటువంటి రాశి లార్డు, స్టార్ లార్డు తీసుకోండి. ఇది ఎలా తెలిసింది మీకు? రాశి అంటే ఎలా చూసుకోవాలంటే ఈ యొక్క గ్రహ పట్టికలో చంద్రుడు అంటే రవి నుంచి కేతు వరకు గ్రహాలు ఉంటాయి. వీటిలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే మీ యొక్క రాశి అవుతుంది. సో ఈ చంద్రుడు ఉన్న రాశిలో 4 ఉంటాయి, రాశి లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు. దీనిలో మనకు 2 కావాలి. రాశి లార్డు శుక్రుడు అనుకోండి, అలాగే స్టార్ లార్డు శని అనుకోండి. ఈ 2 తీసుకోండి, శని శుక్ర. ఇది ఇప్పుడు ఈ గ్రహాల యొక్క వైబ్రేషన్స్ వేసుకొని మనం టోటల్ చేసుకుంటే మీకు వచ్చేదే ఈ జన్మ వైబ్రేషన్లో ఒక పార్ట్. అది ఎలా అంటే వీటి యొక్క వైబ్రేషన్స్ మీకు తెలియాలి. వీటి వైబ్రేషన్స్ ఏంటి అనే లిస్ట్ ఇస్తాను చూడండి. రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు. రవి 1, చంద్ర 7 వైబ్రేషన్స్ అండి. కుజుడు 6, బుధుడు 5, గురువు 3, శుక్రుడు 9, శని 8, రాహు 2, కేతు 4. ఇవి వైబ్రేషన్స్. ఇవి చాల్దియనో పైథాగరసో కాదండి, వైబ్రేషన్స్ అన్నమాట. సో ఈ లిస్టు మీ దగ్గర ఉన్నట్లయితే ఇప్పుడు ఈ విధంగా మీరు రాసుకొని వీటికి ఆ వైబ్రేషన్స్ ఇవ్వండి. బుధ అంటే 5, కుజ అంటే 6, చంద్ర అంటే 7, రవి అంటే 1, కుజ అంటే 6, శని 8, శుక్ర 9. 9, 8, 17, 6, 23, 1, 24, 7, 31, 6, 37, 5, 42, 42. దీన్ని సింగిల్ చేయండి. 4 + 2 6. దీన్ని ఆర్పి అంటారు. ఆర్పి అంటే రూలింగ్ మూల గ్రహం. ఈ 7 ఏమో మీకు రూలింగ్ గ్రహాలు, ఈ మొత్తం కూడగా వచ్చిన దాన్ని రూలింగ్ మూల గ్రహం అంటారు. సో ఆర్పి ఎంత మీకు? 6 వచ్చింది. నెక్స్ట్ ఇండెక్స్ కావాలి. ఇండెక్స్ అంటే రాశి ఆర్ లగ్నం. ఇక్కడ రాశి వచ్చేసి మీకు తుల అనుకోండి. రాశి అంటే శుక్రుడు అధిపతి. అలాగే లగ్నం వచ్చేసి మేషం అనుకోండి. అప్పుడు తుల అంటే శుక్రుడు, మేషం అంటే కుజుడు. అంటే శుక్ర బై కుజ అంటే శుక్ర అంటే 9/6. ఈ విధంగా మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఏమవుతుందంటే ఇండెక్స్ 9 ఆర్ 6. దీన్ని బై అండి ఇది, కానీ దీన్ని బై అని చదువుతాం కానీ ఇది బై కాదు. ఆర్ అంటే ఇది లేదా ఇది, 9 లేదా 6 అని అర్థం. ఆర్పి ఎంత వచ్చింది మీకు? 6, 6 వచ్చింది. ఈ విధంగా మీ యొక్క జన్మ వైబ్రేషన్ని మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇక మన టాపిక్లోకి వద్దామండి. మీరు ఏదైనా ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకోండి, లేదా ఒక హౌస్ కొనుక్కోవాలనుకోండి, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోండి. ఆ ఇల్లు మీకు బాగా యోగించాలి అంటే ఏం చేయాలి? అంటే ఆ ఇల్లు తీసుకున్న దగ్గర నుంచి మీకు బాగా కలిసి రావాలి అంటే ఏం చేయాలి? అంటే ఇక్కడ మీ యొక్క వైబ్రేషన్ ఉంది ఆల్రెడీ 9/6, 6. ఇది మీ జన్మ వైబ్రేషన్. ఇప్పుడు మీరు తీసుకున్న ఇల్లు ప్రశాంత్ నిలయం అని ఉందనుకోండి. ప్రశాంత్ నిలయం ఇలా ఉన్న ఇంటిని మీరు కొన్నారు. మీకై మీరు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకునేది అది వేరు. ఇలా ఉన్న ఒక ఇంటిని మీరు కొన్నారు. ఈ పేరుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. మనకి ఇల్లు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, దేనికైనా సరే ఒక పేరు ఉంటుంది. ఆ పేరుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఉదాహరణకి దీని వైబ్రేషన్ 3 అనుకుందామండి. టోటల్ చేస్తే 3 వచ్చింది అనుకోండి. ఇప్పుడు చూడండి, మీ జన్మ వైబ్రేషన్ 9/6, 6. మీరు కొనే ఇంటి యొక్క వైబ్రేషన్ 3. ఇప్పుడు ఇది మీకు యోగిస్తుందా యోగించదా ఎలా తెలుసుకోవాలి? ఇదొకటి 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్లో ఏ 2 కూడినా 3వ దానికి సమానం అవ్వాలి. ఉదాహరణకి 3 + 6 ఈ 2 కూడాం 9 దీనికి సమానమైంది. సో ఈ ఇల్లు తీసుకున్న దగ్గర నుంచి మీకు అంతా బాగా కలిసి వస్తుంది. అంటే అప్పటి వరకు మీ ఇంట్లో పిల్లలకి ఎవరికన్నా ఉద్యోగం రాకపోతే ఈ ఇల్లు తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఉద్యోగం వస్తుంది. అలాగే అప్పటి వరకు మీకు ఏదన్నా గట్టి అప్పు ఉందనుకోండి, మొండి బాకీ ఉందనుకోండి, ఆ మొండి బాకీ తొందరలోనే మీకు తీరుతుంది. అంటే మీ చేతికి వస్తుంది ఆ డబ్బు, ఇంకా రాదు అనుకున్న డబ్బు కూడా వస్తుంది. అలా ఇది కలిసి వస్తుంది అనమాట. అదే ఇక్కడ మీకు 4 ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, 6 + 4 10 అంటే 1 + 0 1 ఇందులో లేదు. మరి ఇటు చూద్దామండి, 4 + 9 13 అంటే 1 + 3 4 ఇందులో లేదు. ఇది చూడండి, 4 + 6 10 10 అంటే 1 + 0 1 ఇక్కడ లేదు. ఈ 2 చూడండి,
ఈ 2 చూసాం ఆల్రెడీ, 6 + 4 10. సో ఏ విధంగా చూసినా కూడా మీకు ఇది హార్మోనీలో లేదు. అంటే 2 కూడితే 3 దానికి సమానమైతేనే హార్మోని అంటారు. అలా హార్మోనీలో లేదు. ఇలాంటి ఇల్లు గనక మీరు కొంటే ఈ ఇల్లు కొనిన దగ్గర నుంచి మీకు అప్పటి వరకు ఉన్న నష్టాల కంటే ఇంకా ఎక్కువ నష్టాలు కష్టాలు పాలవుతారు. అంటే మనం ఏం చేస్తాం, ఈ ఇల్లు కొన్న దగ్గర నుంచి ఇలా ఉంది అని చెప్పి ఆ ఇంటికి సంబంధించి ఈ గోడ తీసేయాలి, ఈ యొక్క ఎంట్రన్స్ తీసేయాలి, ఈ వాస్తు బాగలేదు అంటే మన దృష్టి అంతా అటుంటుంది. అసలు బేసిక్ పాయింట్ని మనం విస్మరిస్తాం. అసలు బేసిక్ పాయింట్ ఇది, మీ యొక్క జన్మ వైబ్రేషన్కి ఖచ్చితంగా హార్మోనీలో ఉంటేనే మీకు ఏదైనా కలిసి వస్తుంది, అలాగే ఇల్లు కూడా కలిసి వస్తుంది. ఈ విధంగానే ప్రతిదీ చూసుకోవాల్సి ఉంటుంది. రైట్ సార్. సో జన్మ వైబ్రేషన్ అనేది ఎంతో కొంత అయితే అర్థమైందండి. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, మాదేంటి, మా నంబర్ ఏమై ఉంటుంది, అసలు ఇల్లే అనొచ్చు, లేకపోతే ఏదైనా మీరు ప్రతి చిన్న వస్తువు కూడా అది వర్తిస్తుంది అని అంటున్నారు. అది బంగారం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో ఒకసారి పర్సనల్ గా మీతో మాట్లాడాలి అనుకుంటే మీరు పర్సనల్ గా చెప్తారా? షూర్ అండి. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే దాని యొక్క పూర్తి డీటెయిల్స్ ని నేను వాళ్ళకి వాట్సాప్ లో పెట్టేస్తాను వెంటనే. దాని ప్రకారం వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ చేసుకోవచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే అండి.